शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अरिमादिभिरावृतां मयूकै अहमित्येव विभावये भवानीं। हरि ओम्। స్వీకరించినటువంటి దశావతారాల గురించి విజ్ఞాపన చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మాటకు అర్థమేమి అంటే మన కోసము భగవంతుడు కిందికి దిగి వచ్చుట అని అర్థం. పెద్దలు ఒక మాట చెప్తారు, తార అవతార అన్న రెండు మాటలు. తార అంటే అర్థం ఏంటి? పైన ప్రకాశిస్తుండేటటువంటిది. ఒక్కొక్కసారి కనబడవచ్చు, ఒక్కొక్కసారి కనబడకపోవచ్చు. చెయ్యొట్టు పెడితే కనబడుతుంది, చెయ్యొట్టు తీసేస్తే కనబడుతుంది. అంత మాత్రం చేత చిన్నది ఉన్నది అని మనం ధృవీకరించలేదు. చాలా పెద్దది, మన కంటికి అది చిన్నదిగా కనిపిస్తుంది. అవతార అన్న మాటకు అర్థం ఏమిటి అంటే అన్నిట్లోనే ఈశ్వరుడు ఉంటాడు, అంతటా ఈశ్వరుడు ఉంటాడు. కానీ ఎవరినో ఒకరిని అనుగ్రహించడానికి ఒకానొకప్పుడు కిందికి దిగొస్తుంటాడు. అలా కిందికి దిగొచ్చినటువంటిది అవతారం. అవతారము పరమాద్భుతమైనటువంటిది. భగవంతుడు అవతార స్వీకారం చేస్తే అదృష్టం ఎవరిది అంటే మనందరిది. ఎందుకు అంటే రామావతారం స్వీకరించాడనుకోండి, మన మధ్య 11,000 సంవత్సరాలు ఆయన నడిచారు. కృష్ణావతారం స్వీకరించాడనుకొని మన మధ్య నడిచాడు. ఎంత అదృష్టం! భగవంతుడు మన చుట్టూ నడిచి మనతో ఉండడం అదృష్టం కదు అది. కాబట్టి అవతారంగా భగవంతుడి కిందకొస్తే అదృష్టం ఎవరిది అంటే మనది, భాగ్యం ఎవరిది అంటే మనది. ఆయనని చూడొచ్చు. ఎలా చూడొచ్చు? ఈ కళ్ళతో చూడొచ్చు. ఎన్నో తపస్సులు చేసినా లభ్యం కానటువంటి వాడు, అసలు మనస్సుకి దొరకనటువంటి వాడు, వాక్కుకి అందనటువంటి వాడు, అటువంటి పరబ్రహ్మము కేవలం మన అనుగ్రహం, మన మీద అనుగ్రహం ఆయనకి వర్షిస్తే ఆయన ఒక రూపాన్ని స్వీకరించి కిందకు వస్తాడు. అలా కిందకు వచ్చింది అవతారం. ఆ అవతారములే ఎన్నో చెప్పబడింది భాగవతంలో. కానీ పెద్దలు ఒక మాట చెప్తారు, దశావతారములు అని ఒక మాట. అంటే ప్రధానంగా 10 అవతారములు. ఎందుకు ఈ 10 అవతారములు అంత ప్రధానములు అంటే ఈ 10 అవతారములు చాలా విశేషమైన అవతారములు. అటువంటి అవతారములు ప్రధానంగా దేనికి వచ్చింది అంటే ధర్మ సంస్థాపనం కొరకు వచ్చింది, ధర్మాన్ని రక్షించడం కొరకు వచ్చింది, తన వాళ్ళు అనుకున్న వాళ్ళని రక్షించడం కొరకు వచ్చింది. అలా వచ్చినటువంటి అవతారములే ఈ 10. అంటే మన కంటికి కనబడనటువంటి భగవంతుడు మనకు కంటికి కనబడేటటువంటి విధంగా మన ముందుకు ఒక రూపాన్ని స్వీకరించి వస్తే దానికి అవతారము అని పేరు. ఈ అవతారం రావడానికి ఈశ్వరుడు యొక్క దయ కారణం. కాబట్టి అటువంటి అవతారములు వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీ ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ శోణీ దివ్య కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని కీర్తిస్తాను. వేదోద్ధారణ, ఒకానొకప్పుడు వేదాన్ని ఉద్ధరించడానికి ఆయన మత్స్యావతారాన్ని స్వీకరించాడు. మందరాభరణ, మందర పర్వతాన్ని క్షీరసాగరంలో మునిగిపోతుంటే ఉద్ధరించడానికి కూర్మావతారాన్ని స్వీకరించాడు. పృథ్వీ ధర్మ నిర్మాణ, పృథివీ యందు ధర్మాన్ని నిర్మాణం చేయడానికి వరాహావతారాన్ని ఒకనొకప్పుడు స్వీకరించాడు. ప్రహ్లాదత్రాణ, ప్రహ్లాదుని ఉద్ధరించడానికి వాళ్ళ తండ్రిని సంహరించడానికి నృసింహావతారాన్ని స్వీకరించాడు. బలిప్రతారణ, బలిని సంహరించడానికి, బలిని సంహరించడం అంటే తనలో ఉన్న అహంకారాన్ని సంహరించి తనకు ఉన్నతమైనటువంటి పదవిని ఇవ్వడానికి వామనావతారాన్ని స్వీకరించాడు. నృపాహంకార నిర్వాపణ, రాజుల యొక్క అహంకారాన్ని నిర్మూలనం చేయడానికి ఆయనే పరశురామావతారాన్ని స్వీకరించారు. వైదేహీ రమణ, సీతమ్మ యొక్క భర్తగా రామచంద్రమూర్తిగా అవతారాన్ని స్వీకరించారు. ధనంజయ జయ వ్యాపార పారీణ,
ఆయనే బలరాముడుగా అవతారాన్ని స్వీకరించాడు. శోణీ దివ్య కరుణ తమోహరణ. స్వామి ఆయనే కృష్ణుడుగా, ఆయనే కల్కిగా అవతారాలను స్వీకరించాడు. అన్ని అవతారములు ఇన్నిగా చెప్పుకుంటున్నా తండ్రి అది అన్నీ నువ్వే అని తండ్రి వెంకటేశ ప్రభో అని కీర్తించారు. కాబట్టి వేదోద్ధారణ, మందరాభరణ, పృథ్వీ ధర్మ నిర్మాణ, ప్రహ్లాదత్రాణ, బలిప్రతారణ, నృపాహంకార నిర్వాపణ, వైదేహీ రమణ, ధనంజయ జయ వ్యాపార పారీణ, శోణీ దివ్యకరుణ తండ్రి వెంకటేశ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని కీర్తిస్తారు. మనం రోజు సుప్రభాతం చదువుతుంటాం, వెంకటేశ్వర సుప్రభాతం. అందులో సుప్రభాతంలో అంటారు, మీనా కృతే కవటకో నృసింహవర్ణిని స్వామిన్ పరస్వత తపోధన రామచంద్ర శేషాంశ రామ యదునందన కల్కి రూప శ్రీ వెంకటాచలపతే తమ సుప్రభాతం. మీనాకృతే ఆయన ఒకనొకప్పుడు మీనంగా స్వీకరించాడు, అంటే మత్స్యమై వచ్చాడు. కమట కోల, కమటము అంటే కూర్మంగా వచ్చాడు. కోల, కోల అంటే వరాహావతారంగా వచ్చాడు. నృసింహవర్ణిన్ ఒకనొకప్పుడు నృసింహంగా వచ్చాడు. వర్ణిన్ అంటే ఒకనొకప్పుడు వామనమూర్తిగా వచ్చాడు. స్వామి పరస్వత తపోధన రామచంద్ర, పరస్వత తపోధన ఒకనొకప్పుడు తపస్సే ఆధారంగా బతికిన పరశురామావతారంగా వచ్చాడు. రామచంద్ర తర్వాత రామచంద్రమూర్తిగా వచ్చాడు. శేషాంశ రామ తర్వాత బలరాముడిగా వచ్చాడు. యదునందన కృష్ణుడిగా వచ్చాడు. కల్కి రూప కల్కిగా వస్తాడు. ఇలా 10 అవతారములను స్వామి స్వీకరించాడు. ఎందుకు ఈ 10 అవతారములు ప్రధానంగా చెప్పుకోవాలి అంటే మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, భృగురామ, రామ, బలరామ, కృష్ణ, కల్కి. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే 9 అవతారాలు ఇప్పటికీ జరిగిపోయాయి. ఒక అవతారం ఇంకా రాలేదు. అయిపోయిన 9 అవతారాలు, రాబోతున్న ఒక్క అవతారం, ఇవి కలిపి దశావతారములు అని పేరు. ఎందుకలా అంటే ఇది చెప్పినది ఎవరు, ఎందుకు నమ్మకం ఉంచాలి? 9 గడిచాయంటే నమ్ముతాం. కలికి అవతారం వస్తుందంటే ఎందుకు నమ్మాలి? కలియుగాంతంలో అంటే చెప్పినటువంటి వాడు సాక్షాత్తుగా వ్యాసుడు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిధయే వాసిష్ఠాయ నమో నమః. కాబట్టి అటువంటి వ్యాసుడు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపము. అటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమైనటువంటి వ్యాస భగవానుడు చెప్పాడంటే అది అసత్యమై ఎలా ఉంటుంది? అసత్యము కాదు, అది పరమ సత్యమై భాషిస్తుంది. కాబట్టి 9 వచ్చాయని చెప్పాడు, 1 రాబోతుందని చెప్పాడు. ఎందుకు ఈ 10 అవతారాల గురించి చెప్పబడింది అంటే మానవుడి యొక్క ఉద్ధరణ లేదా మానవుడి యొక్క పురోగమనము అనేటటువంటిది ఈ 10 అవతారముల యందు చూపించబడింది. మీరు చూడండి, మొట్టమొదటి అవతారం ఏమి? మత్స్యావతారం. మత్స్యావతారం ఎక్కడుంటుంది? పూర్తిగా నీటిలోనే ఉంటుంది. బయటికి తీశారనుకోండి చచ్చిపోతుంది. మత్స్యము జలగత ప్రాణి, అంటే నీటిలో మాత్రమే ఉంటుంది తప్ప నీటి నుండి బయటపడితే బతకనటువంటి ప్రాణి. మొట్టమొదటి అవతారం పూర్తిగా నీటిలో ఉండే అవతారం. రెండవ అవతారం కూర్మావతారం. కూర్మావతారం నీటి నుండి బయటికి వచ్చి భూమి మీద కూడా నివసించగలిగినటువంటి ప్రాణి, అది కూర్మావతారం. మూడవ అవతారం వరాహావతారం. వరాహము అంటే భూమిని దున్నుకుంటూ ఏమైనా పదార్థములుంటే తినేటటువంటి ప్రాణి. అంటే మొదటి అవతారం పూర్తిగా నీటిలో ఉండే ప్రాణి, రెండవ అవతారం నీటి నుండి భూమి మీదకి వచ్చే ప్రాణి, మూడవ అవతారం పూర్తిగా భూమి మీద ఉన్న ప్రాణి వరాహావతారం. నాలుగవ అవతారం నృసింహావతారం. అప్పుడు మనిషి యొక్క ఛాయ వచ్చింది. కింద నరుడు, పైన నృసింహము, అది నృసింహావతారం. అంటే మనిషి యొక్క ఛాయ 4వ అవతారం దగ్గరకు వచ్చింది. 5 వామనావతారం. వామనావతారంలో ఏం చేశారు? పొట్టివాడు స్వామి, ఇంత పిల్లవాడు అనుకుంటున్నారా? కాదు, త్రివిక్రముడే కొలిచేస్తాడు తర్వాత, మీరు చూద్దురుగా. అంటే మనుష్యుడి యొక్క స్థితి పొట్టిగా ఇంకా చిన్నపిల్లవాడిగా వచ్చాడు. 6వ అవతారం పరశురామ అవతారం. అంటే ఎదురు తిరిగినటువంటి వాళ్ళని సంహరించి పరుశువు పట్టుకొని గండ్రగొడ్డలు పట్టుకొని తిరిగిన అవతారం. అంటే చిన్నవాడు పెద్దవాడయ్యాడు. మీరు బాగా గమనించండి. తర్వాత బలరామ అవతారం. నాగలి పట్టుకొని
వ్యవసాయం చేసి తిండి గింజల్ని పండించుకొని తిన్న అవతారం. అంటే మనిషి ఎలా ఒకదాని తర్వాత ఒకటి బయటికి ఎలాగొచ్చారన్నది అవతార రహస్యం అవతారాల్లో చెప్పబడింది. తర్వాత రామావతారం. రామావతారం అంటే ఏమిటో తెలుసా? కుటుంబ వ్యవస్థ. పండించుకుంది ఇంటికి తెచ్చుకుంటుంది దేనికి? నీ తండ్రి, నువ్వు, నీ కుటుంబము, నీ పిల్లలు అందరూ సంతోషంగా కలిసి కూర్చొని తినడానికి. అందుకే రామావతారం ఏమిటంటే కుటుంబ వ్యవస్థ, పితృవాక్య పరిపాలన, ధర్మాన్ని రక్షించడం, తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోవడం, భార్య కోసం పోరాటం చేయడం, భార్యని రక్షించుకోవడం, నా కుటుంబము అనేటటువంటి బాధ్యత ఎక్కడి నుంచి వచ్చింది? రామావతారం. కృష్ణావతారం పరిపూర్ణమైనటువంటి రాజకీయ నాయకుడు. ధర్మాన్ని ఎలా నిలబెట్టాలో తెలుసు, అధర్మం పెచ్చు పెరిగిపోతుంటే ఎలా అణిచెయ్యాలో తెలుసు, అన్ని తంత్రములు తెలుసు. అంటే ఒక మనిషి సమాజంలో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నేర్పరితనంతో గడుచుతనంతో ప్రవర్తించాలి. కృష్ణావతారం. కలికి అవతారం ఏకఛత్రాధిపత్యం, రాజు. అధర్మం అన్నది ఎక్కడా లేకుండా సమూలంగా నాశనం చేసి తాను పడబోతున్నటువంటి అవతారము. ఏ అవతారం? కలికి అవతారం. ఇప్పుడు దశావతారాలు ఏమిటి? నీలోనున్నదే. ఎలా బయటికి మనిషి మనుగడ వచ్చింది, ఎలా అది ప్రకాశించింది, ఎలా మనిషి ఉండాలి, ఎలా ఒక అవస్థ తర్వాత ఒక అవస్థకు ఎదుర్కోవాలి, ఎదగాలి అని చెప్పేటటువంటిదే ఈ దశావతారాలు. అందుకే ఎక్కడో ఉన్నటువంటి అవతారాలని కాదు దాని అర్థం. ఒక మనిషి ఎలా ఎదగాలి, ఏ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా పైకి రావాలి అనేటటువంటి విషయాలు చెప్పేదే దశావతారాలు. అందుకే స్వామి మన యందు దయించి దశావతారాలు స్వీకరించారు. పెద్దలు ఈ 10 అవతారములు ఒకదాని తర్వాత ఒకటి క్రమంలో ఎందుకు చెప్పబడింది అంటే అది ఒక బాగా అందంగా గుచ్చబడినటువంటి దండ. కాబట్టి మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, భృగురామ, రామ, బలరామ, కృష్ణ, కల్కి ఈ 10 అవతారములు అందుకు చెప్పబడింది. ఈ 10 అవతారములలో స్వామి చేసింది ఏమిటి అంటే ధర్మ సంరక్షణ. అధర్మం పెచ్చు పెరిగిపోతుంటే ఆ పెచ్చు పెరిగిపోయినటువంటి అధర్మాన్ని సంహరించడం, అది స్వామి చేసినటువంటి ప్రధానమైనటువంటి క్రియలు. అయితే మీరు ఒక్క విషయం ఆలోచించండి. మీకు ఎవరైనా ఒక పిల్లవాడు పుట్టాడనుకోండి, ఎవరికైనా ఏం చెప్తారు? నాకు పిల్లాడు పుట్టాడండి అని చెప్తారు. అంతే తప్ప నాకు ఒక కొడుకు అవతార స్వీకారం చేశాడండి అని ఎవరితో చెప్పరు కదా. అవతార స్వీకారము అన్న మాటకు అర్థం ఏమిటి అంటే ఇక్కడే ఉంటాడు, అంతటా ఉంటాడు, నీ మాంస నేత్రములకు కనబడడు, నీ యొక్క తపస్సుకు పండకపోతే కనబడడు. నీ యొక్క తపస్సు పండితే ఇక్కడే అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నటువంటి పరమేశ్వరుడు నీకు కనబడతాడు. ఎలా కనబడతాడో తెలుసా? కర్రలోనే అగ్ని ఉంటుంది, కనబడుతుందా? పాలలోనే వెన్న ఉంటుంది, కనబడుతుందా? ఎప్పుడు కనబడుతుంది? సాధన చేస్తే కనబడుతుంది. అలాగే అంతటా ఈశ్వరుడు ఉన్నాడు, కనబడుతున్నాడా? నువ్వు సాధన చేస్తే కనబడతాడు. అలా అంతటా ఉన్న ఈశ్వరుడు నువ్వు చూడడానికి నీ మాంసనేత్రములకు అనుగుణమైనటువంటి ఒక రూపాన్ని స్వీకరించి నీ ముందు నిలబడితే దానికి అవతారమని పేరు. కాబట్టి అందుకు దశావతారములు స్వీకరించి మనిషి యొక్క మనుగడ ఎలా పైకి ఉద్ధరింపబడాలో చెప్పినటువంటిది ఈ మత్స్య కూర్మాది అవతారములు. అందుకు ఈ దశావతారములు ప్రధానంగా చెప్పబడింది. అయితే స్వామి అవతారం స్వీకరిస్తున్నాడు అనుకోండి, ఎందుకు అవతార స్వీకారం చేస్తాడో తెలుసా? ఆయనకు అవతార స్వీకారం చేస్తే మనందరం గుడి కట్టుకొని పూజించుకుంటామని కాదు. ఆయన దయ కారణం చేత ఆయన అవతార స్వీకారం చేస్తుంటారు. నేను అన్నమాట మీకు తేలిగ్గా అర్థం అవ్వాలి అంటే, ఒక తల్లి దగ్గరికి వెళ్ళి ఒక చిన్న పిల్లవాడు, 3 ఏళ్ల పిల్లవాడు చేతులు ఇలాగిచ్చి అమ్మ ఎత్తుకో, అమ్మ ఎత్తుకో, అమ్మ ఎత్తుకో అని అంటున్నాడు అనుకోండి, అమ్మ 5 అడుగుల పొడవు ఉండొచ్చు, వీడు 1 అడుగే ఉండొచ్చు. ఈ 1 అడుగు ఉన్నటువంటి ఈ పిల్లవాడు 5 అడుగులు ఉన్నటువంటి అమ్మ శంఖకి ఎక్కాలనుకుంటుంటాడు, ఆ భుజాన్న ఎక్కాలనుకుంటుంటాడు. ఎక్కడం వాడి వల్ల అవుతుందా? అవ్వదు.
పిల్లాడి యొక్క ప్రేమ చూసి పొంగిపోయినటువంటి తల్లి ఏం చేస్తుందంటే ఇలా 2 చేతులు చాచి అమ్మ ఎత్తుకో, అమ్మ ఎత్తుకో, అమ్మ ఎత్తుకో అని పిల్లవాడు ఎత్తుకోమని అడుగుతుంటే తల్లి ఏం చేస్తుంది అంటే పైనుంచి ఒక్కసారి తాను 2 చేతులు ఇచ్చి క్రిందకు వంగి ఇలా పిల్లవాడిని గట్టిగా ఆలింగనం చేసుకొని అప్పుడు తన నడుం మీద పెట్టుకొని ఇలా ఒక పక్కకు పెట్టుకొని ఎత్తుకుంటుంది. ఇప్పుడు తల్లి ఎత్తుకోవడానికి ఏంటి కారణం? ఏం ఆధారం? నీ యొక్క ప్రేమ ఆధారం. నీ యొక్క ప్రేమ కారణం చేత అంత పొడవు మనిషి వంగి నిన్నెత్తుకున్నట్లుగా నీ యొక్క ప్రేమ ఉంటే ఈశ్వరుడు వంగి కిందకొచ్చిందే అవతారం. అది ఆయన యొక్క దయ. ఆ దయకు కిందకు వస్తాడు తప్ప ఏది ఎక్కడున్నాడో చూపించు అంటే బహుశా ఏదో ప్రహ్లాదుడి యొక్క భక్తికి బయటకు వచ్చాడు. కాబట్టి అవతారము దేని కొరకు? మనల్ని ఉద్ధరించడం కొరకు. అవతారము దేని కొరకు? ఆయన అవతార స్వీకారం చేయడం బట్టి కదా మనందరం కూర్చొని ఈనాడు ఆయన గురించి, ఆయన రామావతారం స్వీకరించి మన మధ్య తిరిగాడు, కృష్ణావతారం స్వీకరించి మన మధ్య తిరిగాడు, ప్రహ్లాదుడిని అనుగ్రహించి మన మధ్య కొంతకాలం ఉండి వెళ్ళాడు అని మనం చెప్పుకుంటున్నాం. ఇలా చెప్పుకోవడానికి మన యొక్క భక్తి కాదు కారణం, ఆయన యొక్క దయ కారణం. ఆ దయ కారణం చేత కిందకొచ్చినటువంటి స్వామి. ఎందుకంటే భగవంతుడు దయానిధి, భగవంతుడు కరుణా సముద్రుడు. ఆయన ఎప్పుడూ కూడా కరుణతో దయతో నిండి నిబిడీకృతమై ఉంటాడు. ఎవరు చిన్నపిల్లవాడిలాగే ఇలా చేతులు ఇలా ఇచ్చి ఎత్తుకో అని అంటారా అని ప్రేమతో ఆయన అంతకన్నా ముందే చేతులు ఇలా పెట్టి చూస్తుంటాడు, ఎవర్రా నన్ను పిలిచేవాడని. అంత దయ కలిగిన వాడు. కాబట్టి అటువంటి స్వామి దయాప్రపూర్ణుడు, దయానిధి, కరుణానిధి స్వామి. కాబట్టి అటువంటి స్వామి మత్స్యాది అవతారములు స్వీకరించారు. ఎందుకు స్వీకరించారు అంటే కేవలం ఒకటే. ఈనాడు ఇక్కడ కూర్చొని 4 విషయాలు ప్రవచనం చేసుకుంటున్నాం. స్వామి మత్స్యావతారం స్వీకరించి వేదాలను ఉద్ధరించాడు, కూర్మావతారాన్ని స్వీకరించి దేవతల్ని ఉద్ధరించాడు అని మన అందరం చెప్పుకోబోతున్నాం. అలా చెప్పుకోవడం మన అదృష్టం. ఇలా చెప్పుకుంటున్నాము అంటే అంతకన్నా అదృష్టమే ఉంది. ఇలా చెప్పుకోగలిగి మనం 1 గంటనో 2 గంటల పాటు సమయాన్నో ఈశ్వరుడిచ్చినటువంటి సమయాన్ని ఈశ్వర కథాలాపనంగా వింటున్నాము అంటే ఎంత అదృష్టం మన జీవితంలో. కాబట్టి ఆయన అవతార స్వీకారం దేని కొరకు? మన జీవితాలు బాగు చేయడం కొరకు. అది ఆయన యొక్క అవతార స్వీకార వైభవం. మీకు ఇంకా తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే వెనుకటికి ఒక చిన్న పిల్లవాడు ఒక నదీ ప్రవాహంలోని పడిపోయాడు. పడిపోయి కొట్టుమిట్టాడుతున్నాడు. కొట్టుమిట్టాడుతుంటే నీళ్లు తాగేస్తున్నాడు, గాలి అందట్లేదు, పైకి రావాలని ప్రయత్నం చేస్తున్నాడు, వాడి వల్ల కావడం లేదు. అప్పుడు అక్కడ చూస్తున్న వాళ్ళు ఒక గజ ఈతగాడు ఉన్నాడు. ఆయన ఏం చేశాడు అంటే అయ్యయ్యో చిన్నపిల్లవాడు ఊపిరి అందట్లేదు, బయటికి రావాలని ప్రయత్నిస్తున్నా రావడం కుదరడం లేదు అని గజ ఈతగాడు ఏం చేశాడు అంటే ఆ నదిలో పడ్డాడు. దేనికి దూకాడు? ఆ నదిలోకి పిల్లవాడిని రక్షించడానికి. గజ ఈతగాడికి దూకవలసిన అవసరం ఏమైనా ఉందా పిల్లవాడు లేకపోతే? లేదు. ఆ పిల్లవాడిని రక్షించడం కొరకు ఆ గజ ఈతగాడు నదిలో పడి నదిలో మునిగిపోతున్న పిల్లవాడిని బయటికి తీసుకుని వచ్చినటువంటి విధంగా ఏ అవతారము స్వీకరించవలసినటువంటి భగవంతుడు ఎందుకు ఒక అవతార స్వీకారం చేస్తాడంటే పిల్లవాడిని రక్షించిన గజ ఈతగాడిలాగా మన కోసం ఈ సంసారం అనే సముద్రంలోకి వచ్చి ఆయన కనబడి మన ముందు తిరుగుతుంటాడు. అది ఆయన యొక్క కరుణ తప్ప వేరు కాదు. కాబట్టి అంత గొప్ప స్వామి, అంత పరమాద్భుతమైనటువంటి స్వామి మనల్ని రక్షించడానికి అవతార స్వీకారం చేసి మన ముందుకు వచ్చారు తప్ప ఆయనకు ఒక రూపాన్ని స్వీకరించవలసినటువంటి అవసరము లేదు. అజాయమానో బహుదా విజాయతే. అన్ని రూపాలు ఆయనకున్న రూపాలు. కేవలం మన ఉద్ధరణ కొరకు ఆయన రూపాన్ని స్వీకరించారు. అయితే మొట్టమొదటి అవతారం ఏమి? అవతారం మత్స్యావతారం. ఇందాకలా చెప్పుకున్నాం కదా, వేదోద్ధారణ. మొట్టమొదటి అవతారం వేదాలను ఉద్ధరించడానికి మత్స్యావతారమై స్వామి బయటికి ప్రకటనమయ్యాడు. అయితే ఆ మత్స్యావతారం ఎందుకు వచ్చింది? మనందరికీ కూడా
ఒక ప్రశ్న చదువుతున్నప్పుడు ఉత్పన్నమవుతుందనుకోండి, మనము సరైనటువంటి మార్గంలో చదువుతున్నాము అని గుర్తు. ఏదో పేపర్ చదువుతున్నట్లుగా చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఆ పేపర్లో ఉన్నటువంటి వార్తలు అక్కడతో అక్కడ ఎలా విడిచిపెట్టేస్తామో, చదువుకున్న భాగవతాన్ని కూడా, చదువుకున్న రామాయణాన్ని కూడా, చదువుకున్న భారతాన్ని కూడా అక్కడికక్కడికి అలా విడిచిపెట్టేస్తాం. అలా కాదు. ఎలా చదవాలి అంటే, చదువుతున్నప్పుడు ఆర్తితో హృదయం ఆర్ద్రత అయిపోయి చదువుతున్న ఒక్కొక్క విషయం కూడా పొంగిపోతూ చదవాలి. అది చదువుకున్నటువంటి సార్థక్యత. భాగవతం పరమాద్భుతమైనటువంటి గ్రంథము. తరచి తరచి చూస్తే భక్తుల చరిత్ర, తరచి చూస్తే భగవంతుడి యొక్క అనుగ్రహ విశేషము. ఎన్ని అద్భుతాలు, ఎంత వైభవము. అంత గొప్ప భాగవతంలో మత్స్యావతారము అనేటటువంటి విషయం గురించి నేను మీకు విజ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తాను. ఒకానొకప్పుడు సూత పౌరాణికుడు శౌనకాది మహర్షులకు పురాణ వాంగ్మయం గురించి 4 విషయాలు చెబుతున్నాడు. అప్పుడు శౌనకాది మహర్షులు సూత పౌరాణికుడితో ఒక మాట అంటారు. విమలాత్మ, ఆ పిలవటం కూడా ఎంత అద్భుతంగా పిలిచారు. విమలాత్మ, ఓ పుణ్యాత్ముడా. అంటే భగవంతుడి గురించి చెప్పుకునేటటువంటి వాడు కనబడడం అదృష్టం. భగవంతుడి గురించి చెప్పుకుంటున్నటువంటి వాడు కనబడితే మనం పొంగిపోవాలి. ఒరే, వీడు ఇంత భగవంతుడి కోసం చెప్తున్నాడు అంటే ఎంత ఆలోచిస్తే ఇంత భగవంతుడి కోసం చెప్తున్నాడు, ఎంత వాడి హృదయం భగవన్మయమైపోతే ఇన్ని విషయాలు చెప్తున్నాడు. అందుకే మీరు చూడండి, ఓ చాగంటి కోటేశ్వరరావు గారు మహానుభావులు, ఆయన కనబడ్డారనుకోండి, మీరు స్వర్ణదండం పడిపోయినట్లుగా పడిపోయారు. ఒక సామవేదం షణ్ముఖ శర్మ గారు కనబడ్డారనుకోండి, మీరు ఒక స్వర్ణదండం అంటే ఒక బంగారు దండం పడిపోయినట్లుగా పడిపోవాలి. పెద్దలు ఎవరైనా భగవంతుడి గురించి పొంగిపోతూ చెప్పుకుంటున్న వాళ్ళు మీకు కనబడ్డారనుకోండి, వాళ్ళు కనబడగానే సంతోషించి, ఒరే పుణ్యజీవుడు, పుణ్యాత్ముడు. ఆ పుణ్యం లేకపోతే భగవన్మయమైనటువంటి హృదయము కలిగిన వాడు కాకపోతుంది. ఆ పుణ్యం ఉండబట్టి, ఆ చింతన ఉండబట్టి, ఆ భగవత్ ఆలోచన ఉండబట్టి, ఆ భగవత్ ఆవేశం ఉండబట్టి ఈ 4 విషయాలు చెప్పగలిగేందుకు యోగ్యుడయ్యాడు, సమర్థుడయ్యాడు. కాబట్టి ఇటువంటి వాడు కనబడ్డం అదృష్టం, ఇటువంటి వాడు దొరకడం అదృష్టం అని అటువంటి వాళ్ళను మనం చూసినప్పుడల్లా పొంగిపోతుంటారు. సూత పౌరాణికుణ్ణి చూసి శౌనకాది మహర్షులు పొంగిపోయారు. పొంగిపోయి వాళ్ళు సంబోధించినటువంటి మాట ఏమిటంటే విమలాత్మ. అంటే నిజంగా ఎందుకు పురాణ వాంగ్మయం చదవాలి అంటే, మన నడక ఎలా మార్చుకోవాలి, మన నడవడిక ఎలా ఉండాలి, ఎటువంటి స్థితిలో మనం ఒకరిని చూడాలి. మనం ఈనాడు ఎప్పుడు గౌరవించేది ఎవరికి అంటే అధికంగా డబ్బున్నటువంటి వాడికి. కానీ ధనం అశాశ్వతం, శాశ్వతం కాదు. కాలప్రవాహంలో శరీరంలో ఉన్నటువంటి యవ్వనం ఎలా శాశ్వతం కాదో ధనం కూడా అలా శాశ్వతం కాదు. ఈరోజు ఉండొచ్చు, రేపటికి వెళ్ళిపోవచ్చు. కాబట్టి ధనము కాదు ప్రధానము, భక్తి ప్రధానం, జ్ఞానము ప్రధానం, అచింతన ప్రధానం. కాబట్టి సూత పౌరాణికుడు కనబడితే శౌనకాది మహర్షులు ఋషులు విమలాత్మ అని సంబోధించారు. విమలాత్మ, వినమాకు వేట్క అయ్యడు. నువ్వు చెప్తూ ఉంటే వినడానికి మాకు సంతోషం వేస్తుంది. చెప్పేటప్పుడు ఎలా వినాలి అనేటటువంటి విషయాన్ని కూడా పెద్దలు చెప్తారు. మీరు చెప్తూ ఉండేటప్పుడు సంతోషిస్తుంటారు. కొంతమంది నేను చూస్తుంటాను, కళ్ళు మూసుకొని వింటూ ఉంటారు. ఇంకొక 5 నిమిషాలకి నిద్ర కూడా మంచిగా వస్తుంటుంది. చెప్తూ ఉండేటప్పుడు ఆ భావాలను ప్రకటనం చేస్తున్నటువంటి స్థితిని ఒక్కసారి కళ్ళ ముందు కనబడేటట్లుగా భావిస్తూ ఉండాలి, అలా ఊహిస్తూ ఉండాలి. నిజంగా జరిగాయి అటువంటి స్థితి, నేను అప్పుడు లేను కాబట్టి ఇప్పుడైనా నేను భావిస్తానని పొంగిపోగలగాలి. అంటే కళ్ళు విప్పి తెర మీద ఏ చిత్రము వెయ్యకపోయినా ఆ చిత్రం కనబడుతుండాలి, ఆ స్థితికి వెళ్ళగలగాలి. విమలాత్మ, వినమాకు వేట్క అయ్యడు. మున్ను హరి మత్స్యమైన వృత్తాంతమెల్ల
కర్మబద్ధుడి భంగి గరుడీశ్వరుడు లోకనిందితంపై తమో నిలయమైన మీనరూపము నేల మేలని ధరించి నెక్కడ వర్తించి నేమిసేసి నాజ్యమై వెలయున అవతారమునకు నెయ్యిది కారణంపు కార్యాంశమెట్లు. ఓ పుణ్యాత్ముడా, పూర్వము శ్రీహరి మత్స్యావతారాన్ని స్వీకరించారు. అదేమిటయ్యా మత్స్యావతారాన్ని స్వామి స్వీకరించారా? మత్స్యం అంటే ఏమిటి? చేప. చేప ఎక్కడ ఉంటుంది? సముద్రంలో ఉంటుంది. సముద్రం ఎటువంటిది? పరమ అజ్ఞానానికి చిహ్నం. అజ్ఞానానికి చిహ్నం అంటే అందులోనే పుట్టి అందులోనే పెరిగి అందులోనే చచ్చిపోతుంది, లేకపోతే ఎవడో పట్టుకుపోతాడు. అటువంటి చిన్న అల్పప్రాణిగా మత్స్యావతారంగా స్వామి మత్స్యమూర్తిగా వచ్చారా? అంత చిన్న ప్రాణైనటువంటి మత్స్యంగా వచ్చారా? అదేమిటయ్యా అంటూ నీవు తగుదు అది చెప్తుండేటప్పుడు అడుగుతుండేటప్పుడు వైభవం కూడా వినండి. ఎవరో అసమర్థుడికి అడగట్లేదు, సమర్థుడికి అడుగుతున్నారు. అందుకే నీవు తగుదు, నువ్వు మాకు చెప్పడానికి తగేటటువంటి వాడివి, నువ్వు సమర్థుడవని మాకు తెలుసు. నీవు తగుదు మాకు నిఖిలంబు నెరిగింప తెలియ చెప్పవలయు దేవదేవు చరిత అఖిలలోక సౌభాగ్యకరణంబుగాదే. సౌభాగ్యము అన్న మాటకు అర్థమేమిటో తెలుసా? సౌభాగ్యము అన్న మాటకు అర్థమేమిటి అంటే భగవంతుడి గురించి వినడము సౌభాగ్యము, భగవంతుడి గురించి చింతన చేయడము సౌభాగ్యము, భగవంతుడి గురించి చెప్పుకుంటూ ఉంటే ఆ ప్రాంగణంలో ఉండటం సౌభాగ్యము, భగవన్మయమైనటువంటి జీవితం కలిగినటువంటి వాళ్ళని చూడటం సౌభాగ్యము. దేవదేవు చరిత అఖిలలోక సౌభాగ్యకరణంబు కాదే. విస్తరింపుము క్రమముతోడ, మాకు మా యందు దయించి క్రమముతో ఎందుకు మత్స్యావతారాన్ని తమో నిలయమైనటువంటి చేపగా స్వామి వచ్చారు అనే విషయాన్ని మా యందు దయించి చెప్పవలసింది అని శౌనకాది మహర్షులు సూత పౌరాణికుణ్ణి అడిగితే ఆయన అన్నారు, ఒకానొకప్పుడు పరీక్షిత్తు సుఖబ్రహ్మని ఇదే ప్రశ్న వేశాడు. అప్పుడు పరీక్షిత్తును ఉద్దేశించి సుఖబ్రహ్మ ఏమని చెప్పాడో తెలుసా? విభుడు ఈశ్వరుడు ఎప్పుడెప్పుడు అవతార స్వీకారాలు చేస్తాడో తెలుసా, తీసుకుంటాడో తెలుసా? వేద విప్ర గో సుర సాధు ధర్మ అర్ధముల కావా తనువు దాల్చి గాలిచందంబున గణరూపములయందు తనురూపములయందు దగిలియుండు నెక్కువ తక్కువలెన్నడు నొందక నిర్గుణత్వంబున నెరియు ఘనుడు గురుతయు గొరతయు గుణసంగతి వహించు మునుజేష చోద్యమే మత్స్యమకుత. ఒకానొకప్పుడు సుఖబ్రహ్మ పరీక్షిత్తుతో మాట్లాడుతూ, ఓ పరీక్షిన్నరేంద్ర, నిర్గుణత్వంలో అంతటా ఈశ్వరుడు ఉంటాడు, గాలిగా ఉంటాడు, అన్నిటా నిండి నిబిడీకృతమై ఉంటాడు, అంతటా గొప్ప స్థితిలోనే ఉంటాడు, ఏమీ లేని స్థితిలోనే ఉంటాడు. అటువంటి స్వామి మత్స్యంగా వచ్చాడా, ఇంకొకటిగా వచ్చాడా కాదు. పని నెరవేరాలంటే ఏ రూపం అవసరమో ఆ రూపంలో స్వామి వస్తాడు. ఎప్పుడెప్పుడు వస్తాడో తెలుసా? భగవద్గీతలో గీతాచార్యుడు అంటాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నేను ప్రతి యుగంలో అవతార స్వీకారాలు చేస్తాను. ఎందుకు అవతార స్వీకారాలు చేస్తాను? అలా స్థాపన చెయ్యడానికి నేను అవతార స్వీకారం చేస్తానని కృష్ణ పరమాత్మ గీతాచార్యుడిగా భగవద్గీతలో ప్రబోధం చేసినటువంటి మాట. ఎందుకు వచ్చాడు ఆయన అంటే ధర్మస్థాపనం కొరకు. అందుకే విభుడీశ్వరుడు వేదానికి ఎప్పుడైనా ఇబ్బంది వాటిల్లితే ఆయన అవతార స్వీకారం చేస్తాడు. మత్స్యావతారం వేదానికి ఇబ్బంది వాటిల్లినప్పుడు వచ్చిన అవతారమే. విప్ర, ఎవడైనా బ్రాహ్మణుణ్ణి నింద చేస్తే బ్రాహ్మణుడు భగవంతుడిని పట్టుకొని బ్రహ్మమయమైనటువంటి జీవన విధానాన్ని అలవరుచుకొని బ్రహ్మమయమైనటువంటి హృదయంతో బతుకుతున్నటువంటి వాడిని పనికిమాల మాటలు మాట్లాడి ఆయన హృదయం ఖేదపడేటట్లుగా ప్రవర్తిస్తే ఆయన అవతార స్వీకారం చేస్తుంటాడు. గోవు సాక్షాత్తుగా సకల దేవతా నిలయము, గోవు సాక్షాత్తుగా పరదేవత, గోవు సాక్షాత్తుగా అన్ని దేవతలకు నిలయము. అటువంటి గోవుకి ఎప్పుడైనా ఇబ్బంది వచ్చిందా? ఇబ్బంది వస్తే మళ్ళీ స్వామి అవతార స్వీకారం చేస్తాడు. వెంకటేశ్వరుడు బయటకు వచ్చింది గోవు కోసమే, పరశురాముడు బయటకు వచ్చింది గోవు కారణం చేతనే,
వశిష్ఠుడు బాధపడింది గోవు కోసమే. కాబట్టి గోవు సాక్షాత్తుగా పరదేవత. వేదానికి ఇబ్బంది వచ్చిన, బ్రాహ్మణుడికి ఇబ్బంది వచ్చిన, గోవులకు ఇబ్బంది వచ్చిన, సుర దేవతలకు ఇబ్బంది వచ్చిన, సాధు పరమ సాధువులుగా బతుకుతూ భగవంతుడు తప్ప మాకేమీ పట్టుకోవడం చేత కాదు, భగవంతుడే మాకు కావాలి అని బతుకుతున్నటువంటి వాళ్ళకి ఇబ్బంది వచ్చినా, ధర్మానికి ఇబ్బంది వచ్చినా, ధర్మసహితంగా కూడుకున్న అర్థానికి ఇబ్బంది వచ్చినా నేను అవతార స్వీకారం చేస్తాను అని భగవంతుడు అన్నమాట అంటూ సుఖబ్రహ్మ పరీక్షిత్తుతో అంటున్నారు. ఏమని అంటే, ఎందుకు అవతార స్వీకారం చేస్తాడో తెలుసా? వీటికి ఏవైనా ఇబ్బంది వస్తే ధర్మ, అర్థ, సాధు, సుర, గో, విప్ర, వేద వీటికి దేనికైనా ఇబ్బంది వాటిల్లితే ఆయన అవతార స్వీకారం చేస్తాడు. అది హీనమా గొప్పదా కాదు, దేని నుంచైనా స్వామి వస్తాడు. ఎందుకు? అంతటా ఉన్నది ఆయనే కాబట్టి. అంతటా ఉన్నది ఆయనే కాబట్టి దేని నుంచైనా బయటకు వస్తాడు. అది ఆయనకున్న గొప్పతనం. కాబట్టి స్వామి వస్తాడయ్యా, అందుకు మత్స్యావతారాన్ని స్వీకరించాడు. ఒకానొకప్పుడు మత్స్యావతారం ఎందుకు వచ్చిందని కదూ అడిగావు అంటూ పరీక్షిత్తును ఉద్దేశించి సుఖబ్రహ్మ చెప్తూ అంటాడు, ఒకానొకప్పుడు సత్యవ్రతుడు అనేటటువంటి పేరు కలిగినటువంటి రాజు దక్షిణ దేశాన్ని అంటే ద్రవిడ దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ ద్రవిడ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి సత్యవ్రతుడు అనబడేటటువంటి రాజు ఒకానొకప్పుడు విష్ణువు కోసం తపమాచరించాలి అని కృతమాలిక అనేటటువంటి నది దగ్గరకు వచ్చి రోజు నీళ్లు మాత్రమే పుచ్చుకుంటూ విష్ణువుకి కూడా నీళ్లు మాత్రమే అర్ఘ్యమిస్తూ బతుకుతున్నాడు విష్ణు దర్శనం కోసం. ఇలా బతుకుతున్నటువంటి సందర్భంలో ఒకానొక రోజు చేతిలో అర్ఘ్యం తీసి నీళ్ళు ఇలా విడవాలి అని అనుకుంటున్నటువంటి సందర్భంలో ఒక చిన్న బంగారు రంగు చేపపిల్ల ఆ చేతిలోకి వచ్చింది. ఆయన చూసుకోలేదు. చిన్న పిల్ల చేపపిల్ల చూసుకోలేదు. నది అన్నాక చిన్న చేపపిల్లలు ఉండడం సర్వసహజం. ఆయన చూసుకోకుండా ఇలా పుచ్చుకునేసరికి ఆ చేతిలోకి చిన్న చేపపిల్ల వచ్చింది. చిన్న చేపపిల్లని ఇలా విడిచిపెట్టాడు. విష్ణువుకి అర్ఘ్యమిద్దామని ఇలా విడిచిపెట్టాడు. విడిచిపెట్టినంత మాత్రం చేతి ఏం జరిగిందంటే, ఇలా విడిచిపెడుతున్నప్పుడు చేతిలో నుండి జారిపోతున్నటువంటి చేపపిల్లని చూసి అయ్యయ్యో అర్ఘ్యంలోని ఇలాగా చేపపిల్లల్ని ఇవ్వకూడదు కదా, అయ్యయ్యో తప్పు చేసేసానే అని అనుకుంటున్నటువంటి సందర్భంలో ఆ చేప మాట్లాడడం మొదలుపెట్టి దయానిధి, నువ్వు దయ కలిగిన వాడివి అనుకున్నాను, నీ దగ్గరకు వస్తే రక్షిస్తావని అనుకున్నాను, నీ చేతిలోకి వస్తే నన్ను విడిచిపెట్టేస్తావా మళ్ళీ అదే నదిలోకి అని ప్రశ్న వేశాను. ఆశ్చర్యపోయాడు సత్యవ్రతుడు. ఎక్కడైనా చేపలు మాట్లాడతాయా? మాట్లాడవు. ఈ చేప మాట్లాడుతుంది. ఇదేమి ఆశ్చర్యం, ఈ చేప మాట్లాడుతుంది, అందులో కూడా నన్ను దయానిధి అని సంబోధిస్తుంది, నీ చేతిలోకి వస్తే విడిచిపెట్టేస్తావేమిటి అని అడుగుతుంది అని ఆశ్చర్యంతో స్థాణువై నిలబడిపోయినటువంటి సత్యవ్రతుడు ఇలా చూస్తూ ఉంటే ఆ చేప మళ్ళీ మాట్లాడుతూ, నేను ఎందుకు నీ చేతిలోకి వచ్చానో తెలుసా? నీ చేతిలోకి రావడానికి గల కారణం ఏమిటి అంటే, ఇదిగో నేను ఇదే నీటిలో ఉంటే దాయాదులు ఉన్నారు నాకు, అంటే అన్నదమ్ముడు, వాళ్ళు నన్ను తినేస్తారు, మా మధ్య తగాదాలు ఉన్నాయి, తినేస్తారు, వాళ్ళ నుంచి రక్షిస్తావేమో, పరమ సాధువుగా కనబడి తపస్సు చేసుకొని నీళ్లు మాత్రమే పుచ్చుకొని జీవనంగా బతుకుతున్నావు కదా, నువ్వు రక్షిస్తావేమో అని నీ చేతిలోకి వస్తే నువ్వు వదిలేస్తావా? పోనీ నా దాయాదులు చంపకపోతే, అంటే మా తండ్రి యొక్క అన్నదమ్ముల బిడ్డలు దాయాదులు, వాళ్ళు చంపకపోతే ఏదో పెద్ద చేప వచ్చి నన్ను తినేస్తారు తనకు ఆహారంగా. పోనీ అది చంపకపోతే బెస్తావారు వచ్చి ఒక వల వేసి నన్ను పట్టుకొని మెడ పట్టుకొని బలవంతంగా బయటికి లాగేస్తారు. నువ్వు నన్ను రక్షిస్తావని అనుకుంటే రక్షించకుండా మళ్ళీ ఇదే నీటిలో విడిచిపెట్టేస్తావా? నన్ను రక్షించు అని ప్రాధేయపడింది. ఎవరు? చిన్న బంగారు రంగు చేపపిల్ల. మెరిసిపోతుంది ఆ చేపపిల్ల. చిన్న మచ్చలు, చిన్న కొమ్ము, చిన్న రెక్కలు, వెనుక చిన్న తోక, పెద్ద పెద్ద మీసాలు, వాటితో మెరిసిపోతున్నటువంటి ఆ చేపపిల్ల ఉందే, ఇలా 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 చేతిలో ఉన్నటువంటి చేపపిల్ల ఆ నదిలో పడి ఇలా 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 తిరుగుతూ బుర్ర ఊపుతూ కళ్ళు కదుపుతూ అందంగా మాట్లాడుతుంటే పరమాశ్చర్యం అనిపించింది సత్యవ్రతుడికి. పరమ ఆశ్చర్యం అనిపించి, ఏమిటి చేప అందులో మాట్లాడుతుంది,
అందులోనే రక్షించమంటుంది. సరే నేను దీన్ని రక్షిస్తాను అని ఆయన ఎక్కడ పెట్టుకున్నాడో తెలుసా? చేప పిల్లని మళ్ళీ చేతిలోకి తీసుకొని, మళ్ళీ ఎక్కడైనా పెడితే మర్చిపోతానేమో, నేను ఒకానొకప్పుడు రాజునే, కానీ ఇప్పుడు తపస్సు చేసుకుంటున్నాను. తపస్సు చేసుకుంటే పక్కనే పెట్టుకునేది ఏమిటి? నీళ్ళుండే పాత్ర కమండలం. ఆ కమండలంలో పెట్టుకుంటే నా పక్కనే ఉంటుంది, నేను రక్షిస్తూ ఉంటానని చెప్పి ఎక్కడో పెట్టుకోలేదు. దయతో పక్కనున్న కమండలంలో ఆ మత్స్యాన్ని పెట్టుకున్నారు, ఆ చిన్న చేప పిల్లని. అంతే, కళ్ళు మూసుకొని ధ్యానమగ్న స్థితికి వెళ్ళారు. మళ్ళీ బయటకు వచ్చారు. బయటకు వచ్చినంత మాత్రం చేత ఆ చిన్న చేప పిల్ల కమండలవంత అయిపోయింది. కమండలవంత అయిపోయి, నేను తిరగడానికి ఈ కమండలము యోగ్యంగా లేదు కాబట్టి ఇంకెక్కడైనా నన్ను పెట్టు అన్నారు. అంటే అలాగే అని చెప్పేసి ఆ చేప పిల్ల నా కమండలం నుంచి తీసుకొని ఒక చిన్న కుండలోని పెట్టాడు. కుండలో పెట్టి మళ్ళీ ఆయన ఏదో తపస్సు చేసుకుంటున్నాడు. మళ్ళీ చూశాడు, ఈ చేప పిల్ల బాగుందా, సురక్షితంగా ఉందా లేదా అని చూశాడు. కుండంత అయిపోయింది. కుండంత అయిపోయి, నేను తిరగడానికి ఇక్కడ యోగ్యంగా లేదు, ఇంకెక్కడైనా పెట్టు అన్న. సరే అని చెప్పి ఒక చిన్న చెరువు దగ్గరికి తీసుకెళ్ళి ఆ చెరువులో పెట్టాడు. ఆ చెరువు అంత అయిపోయింది. నేను తిరగడానికి ఇక్కడ యోగ్యంగా లేదు, ఎక్కడైనా పెట్టు అంతే. ఈ చిన్న చెరువు సరిపోవట్లేదేమో అని ఒక పెద్ద చెరువుకి మార్చాడు. ఆ పెద్ద చెరువులోకి మార్చితే ఆ పెద్ద చెరువు అంత అయిపోయింది. అయిపోయి, నేను తిరగడానికి యోగ్యంగా లేదు, నన్ను ఎక్కడైనా పెట్టు అని ఆశ్చర్యపోయి ముక్కు మీద వేలేసుకున్నటువంటి సత్యవ్రతుడు ఈ చేప సముద్రంలో ఉంటే బాగుంటుందని సముద్రంలోకి పంపించేద్దామని తన వాళ్ళని పిలిచి సముద్రంలోకి ఈ చేపని మార్చండి అంటే మళ్ళీ ఆ చేప మాట్లాడింది. అయ్యయ్యయ్యో, మళ్ళీ సముద్రం అంటే మళ్ళీ అందులోని తిమింగలాలు ఉంటాయి, పెద్ద చేపలు ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి, నన్ను తినేస్తాయి అన్నది. స్వామి, నువ్వెవరో నాకు తెలుసు, నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలియదు, నువ్వెవరో నాకు తెలుసు, నేను ఎవరి కోసం ఆరాధన చేస్తున్నాను, నేను ఎవరి కోసం తాపత్రయపడుతున్నాను, నేను ఎవరిని చూడాలనుకొని ఈ వ్రతం చేస్తున్నాను, ఈ దీక్ష చేస్తున్నాను, ఏమీ తీసుకోకుండా ఏ విష్ణు భగవానుడి కోసం అర్ఘ్యం ఇచ్చి బతుకుతున్నానో ఆయనే నువ్వని తెలుసు. ఎందుకు స్వామి ఈ రూపాన్ని స్వీకరించావు, దయుంచి చెప్పు అంటే సత్యవ్రతుడు అడిగాడని సంతోషించినటువంటి మత్స్యమూర్తి ఒక మాట అన్నారు. ఇదిగో చతుర్ముఖ బ్రహ్మగారు ఉన్నారు కదా, చతుర్ముఖ బ్రహ్మగారు ఉదయం నుంచి సాయంత్రం వరకు పుర్రెల మీద రాతలు రాసి 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 వాళ్ళ పాపపుణ్య కర్మలు రాసి 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 అలసిపోయారు. ఆయనకి ఈ వెన్ను నొప్పి వచ్చింది, ఈ నడుము నొప్పి వచ్చింది, ఇలా రాస్తూ రాస్తూ ఈ బుర్రెలు నొప్పి వచ్చాయి, అంటే పుర్రెలు నొప్పి వచ్చాయి. ఇంత అలసిపోయినటువంటి బ్రహ్మగారు ఒక్కసారి నిద్రలోకి వెళ్ళిపోతున్నారు. ఇంకొక వారం రోజుల తర్వాత ఆ నిద్రలోకి వెళ్ళిపోతే ఈ భూమ్యాకాశములు అంటే ఆ పైలోకములు, ఈ భూమి కింద లోకములు అన్నీ కూడా మహాప్రళయంలో మునిగిపోతాయి. కాబట్టి నువ్వు నన్ను పట్టుకొని ఆరాధిస్తున్నావు, నన్ను ఆరాధిస్తున్నావు కాబట్టి నిన్ను రక్షించడం నా కర్తవ్యం. అందుకని నిన్ను అనుగ్రహించడానికి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి మత్స్యమూర్తి సత్యవ్రతుడికి జరగబోతున్నటువంటి వృత్తాంతాన్ని ముందుగానే చెప్పాడు. అంటే ఇంకొక 7 రోజుల్లో మహాప్రళయం వచ్చేస్తుంది, కల్పాంతం అయిపోతుంది, మరలా పునఃసృష్టి జరుగుతుంది. చతుర్ముఖ బ్రహ్మగారు పడుకున్నవారు లేస్తే ఈ మధ్యలో ప్రళయం. నన్ను నమ్ముకున్నావు కాబట్టి నిన్ను నేను రక్షించాలి, అందుకు నేను వచ్చాను. అంతా నీరుగా నిండిపోతుంది కాబట్టి నీటిలో నీరు అంతా నిండిపోతే ఏ ప్రాణి ఉంటుంది, ఏ ప్రాణి తిరగడానికి అవకాశం ఉంటుంది, మత్స్యము తిరగడానికి అవకాశం ఉంటుంది, చేపగా తిరగడానికి అవకాశం ఉంటుంది. అందుకు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని స్వీకరించారు. అటువంటి స్వామి అవతారాన్ని అందుకు స్వీకరించారు. అయితే సత్యవ్రతుడితో ఒక మాట అన్నారు. సత్యవ్రత, నేటికి ఈ రాత్రి గడిచిన 7 రోజుల తర్వాత మహాప్రళయం సంభవించబోతుంది, భూమ్యాకాశములంతా కూడా నీటితో నిండిపోతుంది. అప్పుడు నువ్వు కొన్ని ఓషధులు, కొన్ని విత్తనాలు పట్టుకొని ఒక పడవ నా యొక్క ఆజ్ఞ కారణం చేత వస్తుంది. ఆ పడవ ఎక్కు. నీకు ఎటు చూసినా సూర్యచంద్రులు కనబడరు, మొత్తం చీకటి. అప్పుడు నీకు ఎలా ముందుకు వెళ్ళాలో పడవలో తెలీదు. నా ఆజ్ఞ కారణం చేత మునులు ఆ పడవ ఎక్కుతారు. వాళ్ళ ఒంటి నుంచి దివ్యమైనటువంటి శరీర తేజస్సు బయటకు వస్తుంటుంది, కాంతి బయటకు కొడుతుంటుంది వాళ్ళ యొక్క తపస్సు కారణం చేత.
వాళ్ళ యొక్క తపస్సు కారణం చేత వచ్చినటువంటి కాంతి ఏదైతే ఉందో అది ఈ మహాప్రళయంలో ఆ పెద్ద సముద్రంలో నీకు ముందుకు మార్గం చూపిస్తుంటుంది. నిన్ను చంపి తినేయడానికి ఎన్నో పెద్ద పెద్ద చేపలు వచ్చి మీ మీద పడుతుంటాయి, నేను వచ్చి రక్షిస్తాను. ఒక పెద్ద పాము వస్తుంది, నా కొమ్ముకి ఈ పడవలో ఉన్న ఒక స్తంభానికి వేసి కట్టు, అన్ని దిక్కుల నుంచి నేను రక్షిస్తుంటాను ఆ పడవని, సరేనా అని చెప్పి స్వామి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ ఆయన ఎలా ఆడుకున్నారో తెలుసా? ఒకసారి ఆకాశం పైకి ఎగిరేవారు, ఒకసారి నీటిలోకి దూరిపోయేవారు, ఒక్కసారి బయటకు వచ్చేవారు, ఒకసారి ఇట్నుంచి ఇటు తిరిగేవారు, ఒకసారి అట్నుంచి ఇటు తిరిగేవారు. అది చూడడం ఒక అందంతో ప్రకాశించింది ఆ మత్స్యావతారం. అంత మత్స్యావతారం అద్భుతం, పరమాద్భుతమైనటువంటి బంగారు వర్ణతో వెలిగిపోయినటువంటి మత్స్యావతారం. కాబట్టి అటువంటి మత్స్యావతారం వచ్చింది. స్వామి 7 రోజులు ఆ సముద్రంలో ఉంటారు. భయంగా ఉంది సత్యవ్రతుడికి, మహాప్రళయంలో మునిగిపోతుంది. యథార్థానికి మనలాంటి వాళ్ళైతే ఏం చెప్తాం, ముందు ఫోన్ చేసి బాగా ఇష్టమైన స్నేహితుడికి, పక్కింటోడికి, ఎదిరింటోడికి, వీళ్ళ భార్యలకు, వాళ్ళ భార్యలకు, అమ్మా ఇంకెవరికి చెప్పకండి అని అక్కడతో మనం అన్నా, నువ్వెలా ఊరుకోలేదో వాడు అలా ఊరుకోడు, వాడికి నచ్చినోడికి వాడు చెప్తాడు. అప్పుడు ఆ పడవ ఏమవ్వాలి? పుష్పక విమానం అవ్వాలి. కానీ సత్యవ్రతుడు ఎవరికి చెప్పలేదు. ఎందుకు? స్వామి ఏమన్నారు? నువ్వురా, మునులు వస్తారు. ఇక్కడ ఒక్క విషయం ఆగి ఆలోచించండి. కోట్లు సంపాదించుకున్న వాళ్ళని పడవెక్కించుకున్నారా? రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఇంత దస్తాలు దాచుకున్న వాళ్ళని పడవెక్కించుకున్నారా? రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఇన్ని ఆ నెట్వర్కుల్లో ఇంత డేటాని దాచుకొని నాకు ఇంత భూమి ఉంది ఈ భూమి మీద అని అనుకున్న వాడికి ఆ పడవెక్కించుకున్నారా? వాళ్ళు ఎవరిని ఎక్కించుకోలేదు. ఎవడు భక్తుడో, ఎవడికి ఆయన పాదముల మీద విశ్వాసం ఉందో, ఎవడు ఆయన కోసం తపించాడో, ఎవరిని ఆయన ఉద్ధరించాలనుకున్నాడో అటువంటి వాడిని ఉద్ధరించాలనుకుని పడవెక్కించుకున్నాడు. అది గొప్పతనం. భగవంతుడు ఎవరిని ఉద్ధరిస్తాడు అంటే, నేను ఇంత కూడబెట్టాను అని అనుకున్న వారికి కాదు. భగవంతుడు ఎవరికి ఉద్ధరిస్తాడు అంటే, ఎవడు ఆయన పాదములు పట్టుకొని, సత్యవ్రతుడు యథార్థానికి రాజు, రాజ్యాన్ని విడిచిపెట్టి, రాజ్య ప్రజల్ని విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి, ఇన్నిటినీ విడిచిపెట్టి ఏం కావాలని కోరుకున్నాడు? భగవంతుడు కావాలని కోరుకొని కృతమాలి కానబడేటటువంటి నది దగ్గరకు వచ్చి తానేమి పుచ్చుకోకుండా, తినడానికి ఎంతో అవకాశం ఉన్నప్పటికీ తానేమి పుచ్చుకోకుండా నీళ్లు మాత్రమే పుచ్చుకుంటూ అదే నీటిని విష్ణువుకు అర్ఘ్యమిస్తూ బతికాడు. ఇది కదా జీవితం అంటే. చాలామంది ఈనాడు తినడానికి అంతా ఉంటే టెంపరితనం, చాలామంది వెనుక ఒక 4 రాళ్ళు సంపాదించుకుంటే టెంపరితనం, చాలామంది చూడ్డానికి ఒక 4 అంతస్తులు ఉంటే టెంపరితనం, చాలామందికి వాళ్ళ పేరు మీద ఎన్నో భూములు ఉంటే టెంపరితనం. ఇవన్నీ కూడా మహాప్రళయంలోనో, ఒక భూకంపంలోనో, లేకపోతే సముద్రం పొంగి బయటికి వస్తేనో అన్నీ మునిగిపోతాయి. ఏమీ మిగిలేవి కాదు, ఒక్క భగవద్భక్తి మాత్రమే మిగులుతుంది. వాడినే ఈశ్వరుడు రక్షిస్తాడు అని నిరూపించి చూపించినటువంటి ఘట్టము మత్స్యావతారం. ఎన్ని రాజ్యాలు కూలిపోయి ఉంటాయి, ఎన్ని రాజ్యాలు నీటిలో కలిసిపోయి ఉంటాయి, ఎన్ని రాజులు కలిసిపోయి ఉంటారు, ఎంతమంది మడిసిపోయి ఉంటారు. ఎవడు బతికాడు? తనని నమ్ముకున్న మునులు బతికారు, తనని నమ్ముకొని ఉపాసించినటువంటి సత్యవ్రతుడు బతికాడు. అది కదా స్వామి యొక్క దయ. కాబట్టి ఆ సత్యవ్రతుడు చూస్తున్నాడు. 7 రోజులు అవ్వనే వచ్చింది. స్వామి యొక్క ఆజ్ఞ మేరకు ఒక పడవ వచ్చింది. ఔషధులు, విత్తనాలు పట్టుకునేన పడవెక్కేశాడు. పడవెక్కేసి కూర్చున్నాడు. భయంగా ఉంది. స్వామి యొక్క ఆజ్ఞ మేరకు మునులు వచ్చారు. దానిలోకి కొంత స్వాంతన పొందాడు. తర్వాత ఆకాశము, భూమి, పాతాళము అంతా జలమయం అయిపోయింది. బ్రహ్మగారు పూర్తిగా నిద్రలోకి వెళ్ళిపోయారు. 4 చేతులు 4 తలకాయల కింద పెట్టుకొని తన భార్య అయినటువంటి, తన శక్తి అయినటువంటి సరస్వతీదేవి కూడా నిద్రలోకి మునిగిపోతే ఇద్దరూ నిద్రలో ఉంటుండగా మహాప్రళయం జరిగింది.
మొత్తం సమస్త ప్రపంచమంతా నిద్రామయమైపోయినట్లుగా చీకటిమయమైపోయి మొత్తం అంతా కూడా నీటితో నిండిపోయింది. అలా నిండిపోతే బ్రహ్మగారు నిద్రలో కూడా వేదాలను స్మరిస్తున్నారు. చూడండి, మనం కూడా మనకి ఏది బాగా ఇష్టమో పడుకునేటప్పుడు ఆ విషయాలను ఒక్కొక్కసారి స్మరిస్తూ ఉంటాం. అలా చతుర్ముఖ బ్రహ్మగారు వేదాలను స్మరిస్తున్నారు. ఆ బ్రహ్మ నుండి పుట్టినటువంటి ఒకానొక రాక్షసుడే హయగ్రీవుడు అయిన పేరు. హయగ్రీవుడు అనబడేటటువంటి రాక్షసుడు బ్రహ్మగారి దగ్గర నుంచి ఆ వేదాన్ని తస్కరించాడు. ఇక్కడ ఒక్కసారి ఆగి వినాలి. ఏమి ఆగి వినాలి అంటే, వేదాలు దొంగలించారు అని అంటున్నారు కదా, వేదాలు దొంగలించారు అంటే వేదాలు ఒక పుస్తకమా? కాదు. మరి ఏమిటి అపహరించారు? వేదం అంటే ఇప్పుడు మీరు చూడడానికి యోగ్యంగా ఒక పుస్తకాలను ముద్రణలోకి పట్టుకొచ్చారు. వేదము అన్న మాటకు శృతి అని ఇంకొక పేరు, శృతి అన్న మాటకు చెవి అని ఇంకొక అర్థం. వేదాన్ని గురువుగారు నోటితో చెబితే శిష్యుడు తన చెవిని ఆధారంగా చేసుకుని వింటాడు. విని తాను గురువుగారు చెప్పినటువంటి మాటని తన హృదయ పలకంలో నిక్షిప్తం చేసుకుని తాను తన శిష్యుడికి అందిస్తారు. అలా వేద సాంప్రదాయం ఇంతకాలం వృద్ధి చెందింది. ఈ మధ్య పుస్తకాలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారి చేతిలో పుస్తకం జారి పడిపోయింది. పుస్తకం జారి పడిపోతే హయగ్రీవుడు అపహరించాడు అని కాదు దాని అర్థం. చతుర్ముఖ బ్రహ్మగారిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తను అజ్ఞానంలో పడుకొని ఉంటే, నిద్రావస్థలో పడుకొని ఉంటే ఆయన దగ్గర నుంచి ఆయన జ్ఞానాన్ని హయగ్రీవుడు అనబడే రాక్షసుడు అపహరించాడు. అపహరిస్తే తెలుసుకున్నాడు వేదాన్ని. తెలుసుకొని మళ్ళీ బ్రహ్మగారు లేచారా, పునఃసృష్టి జరిగిపోతుంది. పునఃసృష్టి జరిగిపోయిందా, ధర్మం నిలబడిపోతుంది. ధర్మం నిలబడిపోయిందా, మా రాక్షసత్వం ఎలా బతుకుతుంది? బతకదు. కాబట్టి ఈ వేదం అందకూడదు కాబట్టి నేను వెళ్ళి దాక్కుపోతానని ఆ సముద్రం జలాల్లోనే అడుక్కి వెళ్ళి జలస్తంభన విద్య అని అడుగుకు వెళ్ళి ఊపిరి బిగబెట్టుకొని వేదరాశిని పట్టుకొని అంటే హృదయంలో బంధించి ఉండిపోయాడు. ఇప్పుడు శ్రీమన్నారాయణుడికి 2 కర్తవ్యాలు అయ్యాయి. ఒకటి, హయగ్రీవుడిని సంహరించి వేద విద్యని బ్రహ్మగారిని అనుగ్రహించడం. 2, కల్పాంతపు వేళ సత్యవ్రతుడిని అనుగ్రహించడం. 2 కర్తవ్యాలు అయ్యాయి స్వామికి. 7 రోజులైంది. స్వామి ఎంత బాగా ఆడుకుంటున్నారు అంటే ఆయన గురించి చెప్తారు. కురుగరులు వలుదమీసలు, ఆయన చిరుదోకయు బసిడి యొడలు సిరిగల పొడలును నెరిమొగము నొక్క కొమ్మును మిరుచూపులు గలిగి విభుడు మీనం బయ్యన్. ఆయన ఎలా మత్స్యమయ్యాడో తెలుసా? చిన్న చిన్న రెక్కలు, పెద్ద పెద్ద మీసాలు, పొట్టి తోక, బంగారు రంగు శరీర ఛాయతో ప్రకాశిస్తున్నాడు. అందమైన ఆయన శరీరం మీద ఉన్నటువంటి మచ్చలు, గొప్ప ముఖము, ఒక పెద్ద కొమ్ము, ఇవన్నిటితో చూడడానికి ఆ మహామత్స్యం చాలా ఆనందంగా అనిపిస్తుంది. అటువంటి స్వామి కనబడ్డాడు. అయితే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? కొంతమంది పెద్దలు అంటారు, చైత్రమాసంలో శుక్లపక్షంలో తదియ నాడు మత్స్యావతారం వచ్చిందని. ఆ రోజు ఈరోజు అనుకోకుండా మత్స్యావతార ఘట్టం రావడం కూడా పరమ సంతోషకరమైన విషయం. ఆ రోజు మత్స్యావతారం ఆవిర్భావం కూడా. కాబట్టి అటువంటి మత్స్యావతారం వచ్చింది. వచ్చి ఎలా ఉంది? 1,00,000 ఆమడల పొడవు. ఒక్కొక్కసారి సముద్రంలోకి లోతుగా వెళ్ళి ఎక్కడున్నాడు హయగ్రీవుడని వెతుకుతాడు. ఒక్కొక్కసారి బయటికి వచ్చి వేగంగా గట్లు పైకి దుముతాడు. ఒక్కొక్కసారి ఆకాశంలో నీరు పట్టి బయటికి చిమ్ముతాడు. ఒక్కొక్కసారి ఆ సముద్రంలో ఉన్నటువంటి చిన్ని చిన్ని చేపల్ని మింగి ఆడుకుంటుంటాడు. అలా మత్స్యావతారమూర్తి అయినటువంటి మత్స్యము చాలా ఆనందంగా ఆడుకుంటుంది. అలా ఆనందంగా ఆడుకుంటున్నటువంటి ఆ స్వామిని చూసి గొప్ప స్తోత్రము సత్యవ్రతుడు చేస్తాడు. సత్యవ్రతుడు చేసి, స్వామి నాకు జ్ఞానాన్ని కటాక్షించండి అంటే గొప్ప బ్రహ్మజ్ఞానాన్ని మత్స్యమూర్తి సత్యవ్రతుడికి కటాక్షిస్తాడు. కటాక్షించిన తర్వాత వేదభాగాన్నంతటినీ అనుగ్రహిస్తాడు. అనుగ్రహిస్తే చాలా సంతోషిస్తాడు. ఎవరు? సత్యవ్రతుడు. స్వామివారు అనుగ్రహించినటువంటి వేదము అంటే జ్ఞానాన్ని పొందినటువంటి వాడు చాలా సంతోషించి పరమానందంతో ఉంటాడు. ఇంతలో 7 రోజులు జరిగింది. చతుర్ముఖ బ్రహ్మగారు ఆవలింతలు పోయి మరలా కళ్ళు నులుపుకుంటూ కూర్చున్నాడు.
హయగ్రీవుణ్ణి స్వామి సంహరించి మళ్ళా జ్ఞానాన్ని తాను స్వీకరించి ఆ జ్ఞానాన్ని మళ్ళీ లేచినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారికి ఇచ్చారు. సరస్వతీదేవి పడుకున్నటువంటి తల్లి లేచి బ్రహ్మగారి పక్కన కూర్చుంది. మరలా జ్ఞానాన్ని స్వామి చతుర్ముఖ బ్రహ్మగారికి ఇచ్చి సృష్టిని మళ్ళీ పునఃసృష్టి చేయమన్నాడు. ఆ జ్ఞానంతో, ఆ వేద జ్ఞానంతో మళ్ళీ స్వామి పునఃసృష్టి చేశారు. చతుర్ముఖ బ్రహ్మగారు పునఃసృష్టి చేశారు. సత్యవ్రతుడిని అనుగ్రహిస్తూ, స్వామి నువ్వు తర్వాత మన్వంతరంలో వివస్వంతుడు అని పిలువబడేటటువంటి సూర్యుడికి శ్రాద్ధదేవుడు అనేటటువంటి పేరుతో పుడతావు. నువ్వే 7వ మనువు అవుతావు. ఎందుకు అవుతావో తెలుసా? నా మీద ప్రీతి పెట్టుకొని నన్ను నర్చించడంలోని నేర్పరితనం కలిగి ఉన్నావు కాబట్టి తరువాతి కాలంలో నువ్వు 7వ మనువువై ప్రకాశిస్తావు. నీ మీదే ఆ మన్వంతరం నడుస్తుంది అని అనుగ్రహించాడు. ప్రళయం అంతా ముగిసింది. వేదాలు బ్రహ్మగారికి అనుగ్రహింపబడ్డాయి. హయగ్రీవుడు సంహరింపబడ్డాడు. ఇప్పుడు మత్స్యావతార గాథ పూర్తయింది. పోతనామాచ్యులు ఒక మాట అంటారు. హరి జలచరావతారంబు బరువడి ప్రతిదినము చదువ పరమపదంబున్ నరుదొంచువాని కోర్కులు ధరణీశ్వర సిద్ధిబొందు తజ్జము సుమ్మి. ఎవరు హరి ధరించినటువంటి మత్స్యావతారాన్ని ప్రతినిత్యము స్మరిస్తుంటారో, ప్రతినిత్యం చదువుతుంటారో వాళ్ళు సంసార బంధనాల నుండి వేరంగా విడిపడుతుంటారు. మోక్షం వైపు అడుగులు వేసి మోక్ష పదాన్ని వాళ్ళు జన్మ తర్వాత పొందుతారు. అంటే సాక్షాత్తుగా బంధాలన్నీ తొలగిపోయి ఈశ్వరుడు తన సాన్నిధ్యానికి చేర్చుకుంటాడు. అంత గొప్ప అవతారం మత్స్యావతారం. మనం ఎప్పుడైనా సంసార సాగరం అన్న మాట వింటూ ఉంటాం. దీని నుంచి ఉద్ధరించగలిగిన వాడెవడు? శ్రీ మహావిష్ణువే. ఆయన పాదములు పట్టుకుంటే ఉద్ధరింపబడతాం. అందుకు సత్యవ్రతుడు ఉద్ధరింపబడ్డాడు. మనం ఏమి సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా ఒక్క కానీ పట్టుకుపోవని మనందరికీ తెలుసు. కానీ పిచ్చి వ్యామోహంతో సంపాదిస్తుంటాం. పక్కింటోడు చచ్చిపోతుంటాడు, ఎదురింటోడు చచ్చిపోతుంటాడు, ఈ పక్కింటోడు చచ్చిపోతుంటాడు, మన ఇంట్లో కూడా చావులు జరుగుతుంటాయి. కానీ నేను మాత్రం ఉంటాననే భ్రమతో బతుకుతుంటాడు. అదే పిచ్చి వ్యామోహం. ఎవడు భగవంతుడి పాదాలు పట్టుకొని బతుకుతాడో ఇది అశాశ్వతమని తెలుసుకొని శాశ్వతమైన ఆయన పాదాలు పట్టుకుంటే అదిగో వాడు సత్యవ్రతుడిగా నిత్యము మంచి కీర్తిని పొంది మంచి లోకాన్ని గడిస్తాడు, మంచి పదవిని గడిస్తాడు. కాబట్టి అది ఈశ్వరానుగ్రహము అన్న మాటకు అర్థం. కాబట్టి పరమాద్భుతమైనటువంటి మత్స్యావతార ఘట్టము పూర్తయింది.